Hello everyone, my name is Srikanth. Welcome to my channel Srikanth Webtech. లాస్ట్ క్లాస్లో మనము సిఎస్ఎస్ సంబంధించి బాక్స్ మోడల్ అనేది డిస్కస్ చేసాం కదా. ఈ యొక్క వీడియోలో మనము సిఎస్ఎస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఒపాసిటీ అదేవిధంగా హోవర్ గురించి నేర్చుకోబోతా ఉన్నాం. ఓకేనా? అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇట్ and also press the bell icon. ముందుగా మనము టాపిక్ స్టార్ట్ చేయబోయే ముందు మనం రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి ఆన్లైన్ కోర్స్కి మంచి రెస్పాన్స్ అనేది వస్తూ ఉంది. తద్వారా మనకు మరొక 2 కోర్సెస్ కూడా యాడ్ చేస్తున్నాము, టెస్టింగ్ అండ్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ. టెస్టింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఎవరన్నా మన కోర్స్ చేయాలనుకుంటే శ్రీకాంత్ వెబ్టెక్ అనేటటువంటి ఆన్లైన్ కోర్సులో నేను కింద మీకు డిస్క్రిప్షన్లోను అదేవిధంగా కామెంట్ సెక్షన్లోను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఫిల్అప్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ మన ఆన్లైన్ కోర్సులో వెబ్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, అదేవిధంగా డెవాప్స్, గేమింగ్ డెవలప్మెంట్, అదేవిధంగా మనకు టెస్టింగ్, సైబర్ సెక్యూరిటీ, టోటల్ 6 కోర్సెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నాము. దీని యొక్క ప్రైజ్ ఇనిషియల్గా 4,999గా నిర్ణయించడం జరిగింది. మీరు ఇనిషియల్గా ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆగస్ట్ నెలలో ఎవరైనా జాయిన్ అయితే అప్ టు ఆగస్ట్ మంత్ వరకు మీరు ఇనిషియల్గా ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా మీకు కోర్స్ 3 months కోర్స్ అనేది కంప్లీషన్ అయిన తర్వాత 4,999 రూపీస్. అందులో కూడా నెగోషియబుల్ అమౌంట్ ఆల్సో. ఓకేనా? 4,999 కూడా నెగోషియబుల్. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్ని ఫిల్ చేయండి. ఓకే, కమింగ్ టు ద టుడేస్ టాపిక్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒపాసిటీ. ఒపాసిటీ అంటే మనకు ఒక ఎలిమెంట్ ఎంతవరకు విజిబుల్ అవుతా ఉంది, ఒక ఇమేజ్ అనేది అనుకోండి, ఎంతవరకు మనకు కనిపిస్తూ ఉన్నది అనే దాన్ని నిర్ణయించేటటువంటి ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ ఇది. ఓకేనా? ఒపాసిటీ అనేది ఒక ఎలిమెంట్ ఎంతవరకు విజిబిలిటీ ఆర్ ట్రాన్స్పరెన్సీ అనేది నిర్ణయించేటటువంటి ఒక సిఎస్ఎస్ యొక్క ప్రాపర్టీ అనేది మనకు ఒపాసిటీ. ఫస్ట్ ఒపాసిటీ గురించి చెప్తాను, తర్వాత హోవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. దానికోసం ఒక H2 ట్యాగ్ అనేది తీసుకొని దీనికి ఒక టెక్స్ట్ రాద్దాము. దిస్ ఈజ్ ఒపాసిటీ ఎగ్జాంపుల్ అని నేను టెక్స్ట్ అనేది రాశాను. ఇప్పుడు చూడండి, ఇందుకోసం మనము ఒక ఇమేజెస్, ఓకేనా, ఇమేజెస్ హైడింగ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఒపాసిటీ అని కూడా చెప్పచ్చు. ఒక ఇమేజ్ తీసుకొని ఎస్ఆర్సిలో సోర్స్లో మనము ఒక 3 ఇమేజెస్ కంపేర్ చేద్దాము. దీనికి ఒక విడ్త్ హైట్ కూడా ఇచ్చుకుందాము. విడ్త్ ఒక 100 పిక్సెల్, హైట్ ఒక 100 పిక్సెల్ అనేది ప్రొవైడ్ చేద్దాము. మరో ఇమేజ్ కూడా తీసుకుందాము. ఎస్ఆర్సి, దీనికి ఇమేజ్ సేమ్ ఇమేజ్ తీసుకుంటున్నా. విడ్త్ 100, అదేవిధంగా హైట్ కూడా 100 అనేది తీసుకుంటున్నా. దీన్ని కాపీ చేసేద్దాము. ఇంకొక ఇమేజ్, 3 ఇమేజెస్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు
అవుట్పుట్లోకి వెళ్తే మనకు 3 ఇమేజెస్ అనేవి వచ్చింటాయి. లైవ్ సర్వర్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మనకు 3 ఇమేజెస్ అనేవి వచ్చాయి. ఇక్కడ దీనికి గ్యాప్ అనేది ఇచ్చుకుందాం. తర్వాత దానికోసం ఇక్కడ స్టైల్ అనేది యూజ్ చేస్తాం. ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తున్నాయి. ఇందులో స్టైల్ ట్యాగ్ అనేది తీసుకొని ఇందులో ఇమేజెస్ని టార్గెట్ చేసి, ఓకేనా, ఐఎంజీ ట్యాగ్ని టార్గెట్ చేసి దానికి ఒపాసిటీ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ 0.5 ఒపాసిటీ అని ఇచ్చాయి. ఇది ఒపాసిటీ అనేది మనము 0 to 1 వరకు మెన్షన్ చేయాల. ఓకేనా, 0 to 1. 0 అంటే మనకు నాట్ విజిబుల్, ఓకేనా, ఏది కనపడదు. అదే ఒపాసిటీ అనేది 1 అని ఇచ్చాను అనుకోండి, 1 అనేది ఇచ్చామనుకోండి, ఫుల్లీ విజిబుల్ ద ఇమేజ్, ఓకేనా, మనకు ఫుల్గా విజిబుల్ అవుతుంది. అదే ఒపాసిటీ 0.5 అని ఇచ్చామనుకోండి, 50% ఇమేజ్ అనేది మనకు విజిబుల్ అవుతుంది. దీంతో పాటుగా గ్యాప్ అనేది ఇద్దాము. గ్యాప్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే రిఫ్రెష్ చేద్దాము. చూడండి మనకు 50% ఇమేజ్ ఇందాక ఫుల్గా వచ్చింది కదా. కామెంట్స్లో పెట్టి ఇప్పటికి ఇక్కడికి వెళ్తే చూడండి ఇందాక మనకి ఇక్కడ ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అదే నేను ఇక్కడ ఒపాసిటీ అనేది అన్కామెంట్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి హైడ్ అయ్యి వస్తుంది కదా ఇమేజ్, ఓకేనా, దీన్నే ఒపాసిటీ అంటాం. దీన్ని ఇంక్రీజ్ చేసామనుకోండి, 0.7కి ఇంక్రీజ్ చేసామనుకోండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఇమేజ్ కన్నా ఇంకా కూడా క్లియర్గా విజిబుల్ అవుతుంది. అదే నేను 0.1 ఇచ్చామనుకోండి, చూడండి ఇందాక 0.7 వచ్చినప్పుడు మనకు 70% అనేది మనకు విజిబుల్ అయింది ఇమేజ్. అదే ఇప్పుడు 10% మాత్రమే విజిబుల్ అవుతుంది. అదే నేను ఒపాసిటీ 0 ఇచ్చామని అనుకోండి, మనకి ఇక్కడ ఏమి కూడా డిస్ప్లే అవ్వదు. 0.5 అని ఇస్తే నార్మల్గా 50% ఇమేజ్ అనేది మనకు విజిబుల్ అవుతుంది. ఇది ఒపాసిటీ అంటే హైడింగ్ ఆఫ్ ద ఇమేజ్. అదే ఇక్కడ 0.5 కాకుండా 1 ఇచ్చామనుకోండి, 1 ఇస్తే మనకు క్లియర్గా ఇమేజ్ అనేది మనకు డిస్ప్లే చేస్తా ఉంది ఈ విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.5 ఇద్దాం. నెక్స్ట్ దీనికి హోవర్ అనేది అప్లై చేద్దాం. ఓకేనా, హోవర్ ప్రాపర్టీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఈ యొక్క క్రజర్ ఉన్నది కదా, ఈ క్రజర్ అనేది ఇమేజ్ మీద వెళ్ళినప్పుడు మనకు హోవర్ అంటాం దాన్ని. ఓకేనా, ఈ క్రజర్ అనేది ఇమేజ్ మీద వెళ్ళినప్పుడు యొక్క ఒపాసిటీ అనేది చేంజ్ అయ్యే విధంగా ప్రాపర్టీ రాద్దాం. హోవర్ అంటే ఏం జస్ట్ మన యొక్క క్రజర్ అనేది యొక్క టెక్స్ట్ మీద కానీ యొక్క ఇమేజ్ మీద వెళ్ళినప్పుడు కానీ మనకు జూమ్ అవడం కానీ ఇట్లా చేసేదాన్ని మనము హోవర్ అని అంటాము. దానికోసం ఇమేజ్కి హోవర్ రాద్దాము. ఇమేజ్ హోవర్ ప్రాపర్టీ అనేది ఇస్తే ఇప్పుడు చూడండి ఒపాసిటీ ఇందాక 0.5 అని ఇచ్చాం కదా, ఇక్కడ ఒపాసిటీ అనేది 1 అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు చూడండి ఈ యొక్క నేను ఎప్పుడైతే క్రజర్ అనేది అవుట్ సైడ్గా ఉన్నప్పుడు మనకు 50% ఇమేజ్ అనేది ఉన్నది. అదే మరి క్రజర్ అనేది నేను దీని మీదకి వచ్చాను, ఇమేజ్ మీదకి వచ్చామనుకోండి, ఫుల్గా 100% యొక్క ఇమేజ్ అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. చూడండి కంపేర్ చేయండి, దీన్ని మనం హోవర్ అంటాం. క్రజర్ మూవింగ్ దాన్ని హోవర్ అంటాము. అదేవిధంగా ఒపాసిటీ అనేది మనకు హైడింగ్ ఆఫ్ ద ఇమేజ్ ఎంత విజిబుల్గా ఎంత వరకు విజిబుల్ అవ్వాలి. ఇది మోస్ట్లీ మనము బ్యానర్స్లో యూజ్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్స్. ఓకేనా, ఇప్పుడు బ్యానర్ ఇమేజెస్లో బ్యాక్గ్రౌండ్ వాడుతుంటారు కదా, అలాంటి టైంలో మనం ఎక్కువగా కూడా ఈ యొక్క ఒపాసిటీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.